ఎందుకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు? ఇప్పుడే ఎందుకు ఉట్టికే ఇప్పుడు కూడా ఉట్టిగా స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు ఎందుకు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం? రైట్, మరో కాల్ రండి. హైదరాబాద్ నుంచి సర్వేశ్వరరావు గారు మాట్లాడతారు. సర్వేశ్వరరావు గారు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడదామని ఆయనతో ఉన్నారండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఏదో కాగితం దొరికిందనే ఎవరో ఒకరు చెప్పిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు మన రాజ్యాంగం అంటే అంత చీప్ అయిపోయింది వాళ్ళకి. దాని మీద సమగ్రమైన నివేదిక తయారు చేయాలి. బోర్డు అంత ప్రొసీజర్ ఉంటుంది. అరెస్ట్ చేసేయండి, అరెస్ట్ చేసేయండి. అంటే ఏ ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తుంటారు ఒక సీఎం స్థాయి వ్యక్తి? ఒక సీఎం స్థాయి వ్యక్తి ఏమి ఆధారాలు లేకుండానే ఆరోపణ చేస్తారా? ఆధారాలు ఉంటేనే కదా ఆయన చెప్పాలి. వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం తీసుకొని ఆయన ఆరోపణ చేశారు, దాని మీద విచారణ జరుగుతుంది. రావు గారు కాలర్ని మాట్లాడండి. సర్వేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. సర్వేశ్వరరావు గారు, మరి మినిమం మీరు చేసిన పనికి ప్రజలు వేడికిపోయి ఉండరా? మినిమం జ్ఞానం లేక మాట్లాడతారు మీరు అందరూ. అరెస్ట్ చేయండి అని చెప్తున్నామండి. అంటే చర్యలు తీసుకుంటారా తీసుకోరా చెప్పండి. మీకులాగా అరెస్ట్ చేసుకుని పొమ్మంటారా? ఇది కాగితం దొరికింది, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చంద్రబాబు నాయుడు బొక్కలు వేసేయండి, లేకపోతే ఇంకోటి జైల్లో వేసేయండి. ఇదా రాజ్యాంగం అంటే? ఇంకోసారి డిబేట్లోకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి మాటలు మాట్లాడకండి. అంటే ఏం మాట్లాడాలి సర్వేశ్వరరావు కూడా మీరే చెప్తారా? సర్వేశ్వరరావు గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? సర్వేశ్వరరావు గారు వినిపిస్తుందా? సరే, కాల్ కట్ అయిందండి. ఓకే, డాక్టర్ రావు గారు. రిపోర్ట్ దొరికింది. రిపోర్ట్ ఆధారంగా అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వేరే మంత్రులతో ఇవ్వాలి ముఖ్యం, ఎందుకంటే అదంతా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన విచారణ జరుగుతుంది. కమిటీ చేశారు కూడా, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. దీనిపైన దోషులు ఎవరు అనేది బయటకు తీసుకొస్తారు. దానికి మీరు ఏం చేయకండి. మీరు చెప్పగానే మీరు ఏ విధంగా అయితే అది జగదాంబిక కిడ్వాణి ఇష్యూలో ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లని ఒక మీ సెక్యూరిటీ గార్డ్ లాగా మీ డ్రైవర్ లాగా పంపించి పట్టుకొచ్చారు కదా, ఏ విధంగా అయితే ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు దేశ చరిత్రలోనే మొదటిసారిగా ముగ్గురు సస్పెండ్ అయ్యారు ఒకసారి, అది మీరు చేసిన వాలకం ప్రకారంగా. అలాంటి దుర్మార్గము, అలాంటి తెలివిలేని పనులు, అప్రజాస్వామ్యమైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయబోదు. మేము చేస్తే ఖచ్చితంగా చేస్తామండి. మేము దెబ్బ కొడితే పాతాలను కనిగిపోవాలి. ముఖ్యంగా ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయాలు. ఈ రోజు నాకు నిన్న లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. తీసుకుంటున్నారా లేదా చెప్పండి, ఎప్పటిలోపు తీసుకుంటారు? మీరు హిందూయేతరులని టీటీడీ బోర్డులో చేర్చారు. మీకంటే గొప్ప హిందువులమే నా పేరే వెంకటేశ్వర రెడ్డి, నా పేరే వెంకటేశ్వర రెడ్డి. మీకంటే గొప్ప వ్యక్తులమే, మీకంటే గొప్ప హిందువులమే. ఫస్ట్ మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎప్పటిలోపు తీసుకుంటారు అది చెప్పండి. తీసుకుంటామండి, మేము